చైతన్య నాయక్ గారు, వెల్కమ్ టు మహా న్యూస్. నమస్తే. చైతన్య నాయక్ గారు, మిమ్మల్ని ఎమ్మెల్యేగా నిల్చోమంటే కండిషన్స్ పెట్టి పార్టీని సంక్షోభంలోకి నెట్టేశారన్న టాక్ వినిపిస్తుంది. ఇదెంతవరకు వాస్తవం? దీనిపై మీ స్పందన ఏంటి? ఎన్నికల కమిషన్ పరిధిలోనే ఎన్నికలు జరిపించాలనుకోవటం కండిషన్ ఎలా అవుతుంది? మీరు 4 దశాబ్దాలు వెనకబడి జీవిస్తున్నట్లు మీకు అనిపించట్లేదా? అంటే మానవతా విలువలను ఈ రాజకీయ వ్యవస్థ నుంచి కాపాడుకోవటమా? మరి మీ తండ్రి లేని సమాజ్ పార్టీలోనే కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారా? మీ భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది? నా ఆశయాలకి దూరంగా ఉండే పార్టీకి నేను దగ్గర అవ్వలేను. అలాగని రాజకీయాలకి దూరంగా ఉండదలుచుకోలేదు. అంటే కొత్త పార్టీ పెట్టే ఆలోచన ఏమైనా ఉందా? అవసరాన్ని బట్టి నిర్ణయం. ఓకే చైతన్య నాయక్ గారు, ఒకవేళ మీరు పార్టీ గాని పెడితే మీ స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది? స్ట్రాటజీ నా ఓటరే నా స్ట్రెంగ్త్, నా కాన్సెప్ట్. అంతేగాని ఓటర్ని వంచే స్ట్రాటజీ కాదు. మీరు అనుకున్న ఈ కాన్సెప్ట్ ని అసలు ఓటర్ అర్థం చేసుకోగలడంటారా? అందుకే ఎడ్యుకేట్, యాజిటేట్, ఆర్గనైజ్ అన్న 3 అంశాలని నేను నమ్ముతున్నాను. ఓటర్ యాజిటేట్ అయ్యే విధంగా ఎడ్యుకేట్ చేసి, ఆర్గనైజ్ చేసి ఈ రాజకీయ వ్యవస్థను కూలుస్తాను, తప్పక కూలుస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకున్న నమ్మకాన్ని మేము అభినందిస్తున్నామండి. కాకపోతే మీరు సివిల్ ఇంజనీరింగ్ చేశారు కదా, రాజకీయాల్లో ఎంతవరకు రాణించగలరన్న నమ్మకం మీకుంది? రాజకీయ శాస్త్రాన్ని సామాన్య శాస్త్రంలా కాకుండా సాంఘిక శాస్త్రంలో ఒక భాగంగా చదివాను. ఒక సోషల్ సైంటిస్ట్ గా ప్రజల సమస్యల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. సరే, ప్రభుత్వంలో పాతుకుపోయిన కరప్షన్ ని దినచర్యలో ఒక భాగంగా చూసే సమాజానికి మీరు అర్థమయ్యేలా ఏ విధంగా చెప్పగలరు? అలాగే గడిచిన 6 దశాబ్దాలలో ఎదుగుతున్న కరప్షన్ ని ఎన్నో దర్యాప్తు సంస్థలు, వాటికి అధిపతులుగా ఉంటున్న అధికారులు కరప్షన్ ని కంట్రోల్ కాదు కదా, కనీసం మినిమైజ్ కూడా చేయలేకపోయాయి. దీనికి కారణం ఏంటి? కరప్షన్ అనే చెట్టు భూమిపైకి ఎంత ఎత్తుకు పెరిగిందో భూమి లోపల కూడా అంతే లోతుకు పాతుకుపోయింది. దాన్ని నివారించాలంటే మన ప్రభుత్వం రూట్స్ తో సహా పెకలించాలి. కానీ ఆ చెట్టు కొమ్మని కాదు కదా, ఆకును కూడా పీకలేకపోయాయి. అదెలా సాధ్యం? మీరే చెప్పండి. సామాజిక ఆర్థిక అసమానతలు, వాటిని కొల్లగొట్టే రాజకీయ వ్యవస్థ, ఆ వ్యవస్థకు తోడ్పడుతున్న అధికారిక సంస్థలు ఎవరి చేతనైతే ఎన్నుకోబడుతున్నాయో ఆ ఓటర్ని ఎడ్యుకేట్ చేసి ఈ వ్యవస్థను కూలుస్తాను. సో మీరు చెప్పేది వినడానికి బాగానే ఉంది, కానీ ప్రాక్టికల్ గా ఇది సాధ్యం అంటారా? వాస్తవాలు మాట్లాడితే ఇంప్రాక్టికల్ అనిపిస్తే ఎలా? అలాగే పేద ప్రజలకి విద్య, వైద్యం వంటి చాలా పథకాల్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది కదా. పల్లె పట్టణాలలో సెంటు భూమి కొనలేక నిరాశ్రయులుగా మారిన కూలీలను ఏదో ఇంటి పథకం పేరుతో ఆశ్రయమిచ్చి శాశ్వతంగా మురికివాడలో ఉండేలా చేసింది ఒక పథకం. ఉచిత విద్యనందించే ప్రభుత్వ విద్యా సంస్థలను ప్రోత్సహించకుండా ఏదో ఇంకో పథకం పేరుతో కాంక్రీట్ జంగల్స్ లాంటి ప్రైవేట్ విద్యా సంస్థల్ని ప్రోత్సహించడం ఇంకో పథకం. పేదలకి ఉచిత వైద్యం అందించే ప్రభుత్వ వైద్యశాలలను ఆధునీకరించకుండా ఏదో వైద్యాల పథకం పేరుతో ప్రైవేట్ హాస్పిటల్స్ లో వ్యాపారం సాగించటం ఇంకొక పథకమా? అంటే మీ ఉద్దేశం ఈ పథకాలన్నీ కేవలం రాజకీయ లబ్ధి కోసమే అంటారా? అవును. కానీ ఓటర్ని ఏదో ఒక రూపంలో ఆకర్షించడానికి ఎరవేయక తప్పదు కదా. ఎరవేయడానికి, వల వేయడానికి ఓటరేమీ చెరువులో చేప కాదు, స్వాభిమానం ఉన్న మనిషి. అవసరానికో బ్రెడ్ ముక్కేసి ఓటర్ని పిచ్చగాడిలా మార్చే పథకాలు కాకుండా ఓటరు తన కాళ్ల మీద తను నిలబడి 10 మందిని నిలబెట్టగలిగే శాశ్వతమైన పథకాలతో మేనిఫెస్టోని ప్రవేశపెడతాను. రైట్, థ్యాంక్ యూ చైతన్య నాయక్ గారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి సమాజ్ పార్టీ యోజన అధ్యక్షుడు చైతన్య నాయక్ తో స్పెషల్ ముఖాముఖి. చెప్పండి సార్. ఫోన్లో చెప్పేది కాదయ్యా, ముందు నువ్వు ఆఫీసుకు రా. ఇప్పుడే బయలుదేరుతున్నాను. రండి సార్. సార్. ఓ వెల్కమ్. చైతన్య, ఈ 25 సంవత్సరాలుగా మీ నాన్న ఈ పార్టీకి ఎంతో సేవ చేశాడు, ప్రజల్లో ఎంతో పేరు తెచ్చుకున్నాడు. ఏనాటికైనా నిన్ను ఒక రాజకీయ నాయకుడిగా చూడాలని ఎంతో ఆశపడ్డాడు. కానీ ఆ కోరిక నెరవేరకుండానే బ్యాడ్ లక్. నువ్వు ఆ కోరిక నెరవేరిస్తే మీ నాన్న ఆత్మశాంతిస్తుంది. ఇంటర్వ్యూలో నువ్వు చెప్పిన సమాధానాలు, ముఖ్యంగా నీ కన్విక్షన్ నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ సార్. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన పార్టీ గెలిపించాలన్నదే మన మీదున్న సమస్య. సార్, రాజకీయ శాస్త్రం సాంఘిక శాస్త్రంలో ఒక భాగం. అది ప్రదేశాన్ని బట్టి, సమయాన్ని బట్టి
సాంకేతిక అభివృద్ధికి అనుగుణంగా మారుతుంది. కానీ చెట్టు నుండి జారిపడిన పండు ఇక్కడైనా ఏ దేశంలో అయినా భూమి మీద పడక తప్పదు. అంటే నీ ఉద్దేశం? తమిళనాడులో ఎంజీఆర్, ఇక్కడ ఎన్టీఆర్ రాజకీయాల్లోకొచ్చి అతి తక్కువ సమయంలో ఎవరూ ఊహించని విధంగా గెలుపుని సాధించారు. కానీ దాన్ని ఒక సైంటిఫిక్ ఫార్ములాలా కాకుండా ప్రస్తుత పరిస్థితులకి అనుగుణంగా మన మేనిఫెస్టోని తయారు చేసుకుందాం. సరే, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకున్న ఈ తక్కువ వ్యవధిలో మన పార్టీ గెలవాలంటే నువ్వేం చేయగలవు? కంటికి కనిపించనిది కులం, కంటికి కనిపించేది ఓటర్. అందుకే ఆ ఓటర్ని మనం ఎడ్యుకేట్ చేయాలి. అదే నా టార్గెట్. రైట్. నువ్వు ఓటర్ మీద నమ్మకం పెట్టుకున్నావు, నేను నీ మీద నమ్మకం పెట్టుకున్నాను. మరొకటి గుర్తుంచుకో, ఇంకో బాధ్యత కూడా నీ మీద ఉంది. రేపటి నుంచి మిగతా నియోజకవర్గాల అభ్యర్థులను కూడా నువ్వే సెలెక్ట్ చేయాలి. థ్యాంక్ యూ సార్. నా మీద ఉన్న నమ్మకంతో పెద్ద బాధ్యత నాకు అప్పగించారు. మిమ్మల్ని సీఎం సీట్లో కూర్చోబెట్టడానికి నా వంతు ప్రయత్నాన్ని చేస్తాను సార్. ఏంటి ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదా? లేదు. ఒంట్లో బాగాలేదా? అదేం లేదు. మరి ఎందుకు వెళ్ళటం లేదు? నేను నా జాబ్కి రిజైన్ చేశాను డాడీ. అంటే ఫ్యాక్టరీకి వెళ్ళనంటావు? అవును డాడీ. మరి పని పాట లేకుండా ఏం చేద్దాం అనుకుంటున్నావురా? ఎలక్షన్స్ లో చైతన్యకి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి వాడికి హెల్ప్ చేసేది? వాడు రేపు పెద్ద లీడర్ అయ్యాక లైఫ్ లో సెటిల్ అవుతాడు. మరి నీ పరిస్థితి ఏంటి? ఏమైనా పర్వాలేదు, నాకు అర్జెంటుగా 6 కోట్లు కావాలి. ఏంట్రా వేసుకునే కోట్లు అనుకున్నావా, రూపాయి నోట్లు అనుకున్నావా? అయినా ఇక్కడ మీ తాత సంపాదించిన మూటేమీ లేదు, నీకు లెక్క పెట్టి కోట్లు ఇవ్వడానికి. నేను మీ ఆయన సంపాదనలోంచి అడగట్లేదమ్మా. 300 కోట్ల కాంట్రాక్ట్ రావడానికి కారణం నేను. దాంట్లో 2% కమిషన్ క్యాల్కులేట్ చేస్తే 6 కోట్లు అవుతుంది. ఆ డబ్బు ఏమంటున్నాను? ఏంట్రా తిక్కగా మాట్లాడుతున్నావు? తిక్కైనా అనుకోండి, పిచ్చైనా అనుకోండి, నేను మాత్రం రాజకీయాల్లో చైతన్యకి హెల్ప్ చేస్తాను. చెప్పమ్మా. తప్పకుండా వస్తాను. హే, నేను మళ్ళీ మాట్లాడతాను. ఓకే, బాయ్. కమ్. హలో రాజు. హాయ్ చైతు, కంగ్రాట్స్ రా. థ్యాంక్స్ రా. కంగ్రాట్స్. హే, థ్యాంక్ యూ. కాఫీ? నో థ్యాంక్స్. అరే, ఎలక్షన్స్ అయిపోయేంత వరకు నేను ప్రణీత నీతోనే ఉంటాం. తను ఇప్పుడు ఆఫీసర్ కదా, మరి తను కుదురుతుందో లేదో ఐ డోంట్ నో. వాట్ సంధ్య? లేదు, నేను మీతో పాటే వచ్చి పని చేస్తాను. ఏంటి నువ్వు మాట్లాడేది? జాయింట్ కలెక్టర్ గా ఉంటే నీకు ఎలా సాధ్యం? నేను జాబ్కి రిజైన్ చేశాను. వాట్ సంధ్య, అది నీ లైఫ్ అంబిషన్. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఐఏఎస్ అవ్వాలనుకున్నావు, సాధించావు. నువ్వు ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నావో నాకు తెలియట్లేదు, కానీ తప్పు చేసావు అనిపిస్తోంది. కాదు, వృత్తిరీత్యా రోజు రాజీ పడాల్సి వచ్చి నేను రాజీనామా చేశాను. సంధ్య, తొందరపడ్డావేమో అనిపిస్తోంది. కాదు, త్వరపడ్డాను. రాజకీయాల్లో నీకు అండగా ఉండాలని నిర్ణయించుకున్నాను. అవునరా, ఎన్నికల కమిషన్ పరిధిలో ఎన్నికల్లో పాల్గొనాలంటే మినిమం డబ్బులు అవసరం. అది నేను చూసుకుంటాను. చైతు, నీ ఆలోచన విధానమే నిన్ను నీ పార్టీని గెలిపిస్తుందని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ ప్రణీత. లెట్స్ వర్క్ టుగెదర్. మీ గతం ఎలా గడిచిందో మీరు మర్చిపోయారు. మీ గతం మీకు పాఠాలు నేర్పలేదు. అందుకే మీ పిల్లల ఆశయాల్ని అర్థం చేసుకోకుండా వాళ్ళ నిర్ణయాల్ని తప్పుపడుతున్నారు. అది కాదు నాన్న, బాధ్యత గల ఉద్యోగంలో ఉంటూ ఓ ఎమ్మెల్యేని వాడి అధికారి ముందే కొట్టడం ఏంటి? కష్టపడి చదువుకుని సంపాదించిన ఉద్యోగాన్ని కాల్తంతానంటే మందలం చేయటం నేను చేసిన తప్పు. కష్టపడి డెవలప్ చేసిన బిజినెస్ ని మరింత డెవలప్ చేసుకోరంటే రాజకీయం, ఎలక్షన్ అని అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దని చెప్పడం అది నా తప్ప అండి? అదేం కాదు డాడీ, చైతన్య ఆలోచన విధానం నాకు నచ్చింది. దానికి తోడు సంధ్య కూడా చైతన్యతో నడవాలనుకుంటుంది. అందుకే నా బాధ్యత నేను నెరవేర్చాలనుకుంటున్నాను. అది తప్ప? నిజమే తాతయ్య. సెల్ఫ్ రెస్పెక్ట్ ని చంపుకొని బానిసలుగా ఉద్యోగంలో కొనసాగటం కంటే సంధ్య రిజైన్ చేయాలనుకోవటం కరెక్ట్. ఐ అప్రిషియేట్ హర్. చైతన్య, ఏం మాట్లాడుతున్నావు? మీ నాన్న నిన్ను రాజకీయాల్లోకి ఏ పరిస్థితుల్లో రమ్మన్నాడు గుర్తుందా? గుర్తుంటే సంధ్యను రిజైన్ చేయమని చెప్పు. నాన్న, చైతన్య చెప్పే దాంట్లో తప్పేమీ లేదు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా దేశ రెవెన్యూని కలెక్ట్ చేసి, ప్రొటెక్ట్ చేసి, డిస్ట్రిబ్యూట్ చేసేది మనమే. ఏ రాజకీయ పార్టీ వస్తే ఆ పార్టీకి అనుగుణంగా దేశ ప్రజల తలరాతల్ని తిరగరాసేది మనమే కదా. చెప్పరా, చెప్పు. సంధ్య అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పు.
గత 30 సంవత్సరాలుగా ప్రజలందరికీ ఉచితంగా విద్యనందించే ప్రభుత్వ స్కూల్స్, కాలేజీలు, విశ్వవిద్యాలయాలు ఎన్నొచ్చాయో చెప్పగలరా? అలాగే పేద ప్రజలందరికీ ఉచిత వైద్యాన్ని అందించే అన్ని వసతులతో కూడిన ప్రభుత్వ ఆసుపత్రులను ఎన్ని కట్టించారు? ప్రభుత్వ రవాణా సంస్థలు ప్రైవేటు రవాణా సంస్థల ముందు ఎంత చిన్నబోయేలా చేశారు? ఆ రోజుల్లో రాజధానికి వెళ్లే బస్ ఎక్కితే ఎమ్మెల్యేకి ఒక సీటు, ఎంపీకి ఒక సీటు కేటాయించేవారు. కానీ ఇప్పుడు ఎంపీ ఎమ్మెల్యే కాదు కదా, ఒక పంచాయతీ మెంబర్ కూడా సొంత కారులో ప్రైవేట్ ఎస్కాట్లతో రాజధానికి వెళ్తున్నారంటే దానికి కారణం మీరే కదా. అంతెందుకు అంకుల్, ప్రైవేట్ కొరియర్ సర్వీసుల దెబ్బకి గవర్నమెంట్ పోస్ట్ ఆఫీసులు మూతపడ్డాయంటే దానికి కారణం మీరు కదా? అదేంటని అడిగితే మీరు సూటిగా చెప్తారు, ప్రభుత్వ సంస్థలు ప్రైవేట్ సంస్థల కన్నా ఎఫిషియెంట్ గా పనిచేయట్లేదని. దానికి ఇదే నా సూటి ప్రశ్న. ఇండియన్ సివిల్ సర్వీసెస్ పాస్ అయ్యి ఐఏఎస్ గా పనిచేసే మీరే ఈ ప్రభుత్వ సంస్థలను ఎఫిషియెంట్ గా నడుపుంటే గత 30 సంవత్సరాలుగా ఎన్ని లక్షల మందికి మీరు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించేవారు? మీరు చెప్పినట్లు కొంతవరకు దీనికి మేము బాధ్యులు కావచ్చు. కానీ ఈ రాజకీయ నాయకులు, పెట్టుబడిదారులు ప్రైవేట్ సంస్థలైన స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ అన్నింటినీ వాళ్ళ చేతిలో పెట్టుకుని మమ్మల్ని కీలు బొమ్మలు ఆడిస్తున్నారు. నిజమేరా? మీరు కీలు బొమ్మలుగా మారకుండా మీ గతాన్ని గుర్తిస్తే మీ బాధ్యత తెలుస్తుంది. వీడు తండ్రి కుల వృత్తిని నమ్ముకుని రోజు 10 మందికి శవరం చేసి ఫీజు కట్టాడు. అలాగే నాగ్యా నాయక్ నాన్న పొలాల్లో కాపలా కాసి ఫీజు కడితే దానికి రిజర్వేషన్ తోడైంది కాబట్టి మీరు ఈ స్థితిలో ఉన్నారు. మన కులపోలంతా మీ ఎదుగుదలను చూసి ఆ అవకాశం మనకి రాకపోతుందా అని ఎదురు చూస్తున్నారు. ఒకానొకప్పుడు మీరు పుట్టక ముందు ఎర్రటి ఎండలో కూర్చుని దారిన పోయే వాళ్ల కాళ్ళ వైపు చూసేవాడిని. ఎవరి కాళ్లకు తెగిన చెప్పులు కనిపిస్తాయా అని. ఏళ్లు గడిచిపోయాయి, నా చూపులు అక్కడే ఆగిపోయాయి. ఆ రోజే నిర్ణయించుకున్నాను, నా పిల్లలు నాలా కిందకి చూడకుండా పైకి చూడాలనుకున్నాను. మిమ్మల్ని పైకి తెచ్చాను. కానీ మీరు కిందకి చూడడం మర్చిపోయారు. వీళ్ళు చూస్తున్నారు, నాలాగే ఎర్రటి ఎండలు కూర్చొని నేలను చూస్తున్న కొన్ని కోట్ల మంది వైపు బాధ్యత కల పౌరులుగా చూస్తున్నారు. వీళ్ళని చూడనివ్వండి. ఇప్పుడేమో మేగడంటున్నావు, ఏదేదో చెప్తున్నావు, అదేదో స్వచ్ఛందంగా త్యాగాలంటున్నావు. అసలు మమ్మల్ని టెన్షన్ పెట్టకుండా అసలు సంగతికి రావయ్యా. మీరు మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించకుండా నేను చెప్పబోయే కొన్ని అంశాలను మీరు పాటించాలి. అప్పుడే ఈ పార్టీలో సీట్.